అన్న నమస్తే, మీ పేరు? నా పేరు దేవరకొండ శివనాగరాజు. ఏం చేస్తారండి? నేను కూలి పని చేసుకుని బతుకుతా. ఏంటి అసలు పరిపాలన ఎలా ఉంది? 2 సంవత్సరాలు అవుతుంది కదా, అసలు ఎలా ఉంది పరిపాలన? అంటే ప్రస్తుతానికి బాగానే ఉంది. గతంలో ఎలా ఉంది? అంతకుముందు కొంచెం పర్లేదు కానీ అంత ఇదిగా లేదు. మరి పక్కన సుపరిపాలన అందించిందే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నారు కదన్న. మరి వైసీపీ కూడా కొంచెం చేసిందే కానీ పూర్తిగా అవగాహన లేదు ఆయనకి. రాజశేఖర రెడ్డి గారు అంత అనుభవం లేదు కదమంటే ఆయనకి అంత కుదరలా చేయటం. చంద్రబాబు నాయుడు గారు బుర్ర మంచిది. మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ గారు ఉన్నారు. అందుకని ఇప్పుడు మాత్రం మంచిది జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, ఇదంతా పక్కన పెడితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడతాకు వస్తే పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడతాకు వస్తా అన్నారు. మరి ఈ రోజున అదే మద్యపానంలో కొన్ని వేల కోట్లు దోచుకున్నారని చెప్పి ఈడీ అటాచ్మెంట్ చేసింది. ఏంటి బాబు అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా లిక్కర్ మద్యపాన స్కామ్ జరిగిందా లేదా? మందు గురించి నేను చెప్పేది, నేను తాగుమోతాను కాబట్టి నేను చెప్పలేను. అంటే జరిగిందంటారు గతంలో? అది జరిగిందంటే ఖచ్చితంగా చెప్పలేను. జరగలేదు, ఇదేం జరిగిందని చెప్పలేను. గతంలో అట్లా కూడా అది అప్పుడు మంచిది కాదు. అప్పుడు తాగిన మంచి మంది కాదు. అలవాటు ఏంటంటే పొద్దుగులు పని చేయొచ్చి నాకు 600 వస్తాయి. చికెన్ గుడ్లో పని చేస్తే 600 వస్తాయి. దాంట్లో ఇంతవరకు ఏంటంటే అప్పుడు 80 రూపాయలు 70 రూపాయల మంది అప్పుడు కోడ తాగి సరిపోయేది. ఇప్పుడు లేదు, 2 కోడలు. రేట్లు పెంచేశారని చెప్తున్నారు కదా. ఆయన పెంచాడు. పవన్ కళ్యాణ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి. ఈ రాజకీయ పరంగా కాకుండా మంచి మనిషి. ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా స్పందిస్తాడు. మన పిల్లలకు కూడా ఏదో జరిగితే మన ఏదో స్పందించాడు. పవన్ కళ్యాణ్ మంచి మనిషి. నేను ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీడీపీ పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. మరి ఖచ్చితంగా చెప్పాలంటే నేను మరి తెలుగుదేశంలో కోపం వచ్చిందని తెలియదు కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది కాబట్టినే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పట్లేదు. మేము కాపులం కాదు, ఎస్టీలు ఎరుకులైన కులం వాళ్ళం, లీస్ట్ ఎస్టీ కులం వాళ్ళం. కానీ అంటే పవన్ కళ్యాణ్ నాకు అభిమానం. ఆయన సోషల్ మీడియా మామూలుగా ఏంటంటే ఆయన సొంతంగా చేసే అభిప్రాయాలను బట్టి నాకు ఆయన మీద అభిమానం, సినిమాలో అభిమానం. కానీ ఈ పార్టీలతో అభిమానం నాకు కాదు. ఏంటి ఎలా ఉంటుంది? ఒకవేళ ఆయన కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తున్నాడు కదా, ఒకవేళ హోంశాఖ ఇస్తే ఏంటి పరిస్థితి? హోంశాఖ అంటే ఇప్పుడు అనిత గారు చేస్తున్నారే కానీ హోంశాఖ గారు కూడా బాగా చేస్తున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే మాకు హోంశాఖ కాదు, రేపు 5 ఏళ్ళు అయినాక పవన్ కళ్యాణ్కి అవకాశం రావాలి. దాంట్లో కూడా ఏంటంటే కొంతమంది షెడ్యూళ్ళకి వచ్చి అటు ఇటు తాత్కాలికంగా జెండాలను చేస్తున్నారు. నేను కొద్దిగా 10 వరకు చదివేయాలి కానీ కొంచెం అవగాహన ఉంది దాంట్లో. కానీ పవన్ కళ్యాణ్ కూడా సీఎం అయితే అంటే మొన్న అవ్వకూడదు అంటున్నా. ఎందుకంటే ఆయనకు అనుభవం లేదు కానీ అవ్వకూడదు అంటున్నా. ఈసారి అయితే కనుక అంటే ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన అతనని చెప్పి దానికే పెడుతున్నారు వైసీపీ నాయకులు. కాపులు అంటే అంటే ఆయనకి సంబంధం లేదు. అభిమానులు, మనుషులు, మంచివాళ్ళు కావాలి ఆయనకి. కాపులే కావాలంటే ఎప్పుడో అయ్యేవాళ్ళు, రంగటంలో లేనివాళ్ళు. కానీ ఇవన్నీ చెప్పకూడదు. నేను చెబుతున్నా, కాపుల సామాజిక వర్గంలో కలిసిన మనిషి పవన్ కళ్యాణ్ కాదు. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. 2029 ఎలా ఉండదు అంటారు? ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు. మరి ప్రజలకి మావిగన్ అనే పేరు బీభత్సంగా మనని వచ్చింది, మావిగన్కే ఓటేస్తారని చెప్పి అంటున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది తర్వాత మా పవన్ కళ్యాణ్ రావాలని అనుకుంటున్నాం. ఎందుకు కూటమి ప్రభుత్వం రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు బుర్ర హైటెక్ సిటీ చేసాడు హైదరాబాద్. ఆ రోజులు ఏముందండి, రాజశేఖర రెడ్డి మంచి గారు, మంచివాళ్ళు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నట్టయితే కేసీఆర్ అంత ఎర్రబీగి చేసేవాడు కాదు. పొరపాటున ఆయన చనిపోయాడు. వాస్తవం కదా. ఇక్కడ 40 సంవత్సరాలు ఉన్న చంద్రబాబుకి అసలు పరిపాలన అంటే చేత కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాలని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి లేదు, కానీ అంటే ఆయనకు అనుభవం లేదు. వచ్చిన ఎమ్మెల్యేలు కొంతమంది మంచివాళ్ళు కాదు. మెయిన్ అండి కొడాలి నాని ఏమన్నాడు, కదిమోళ్ళు ఉన్నారు, పేరు నేను చెప్పకూడదు. కానీ అంటే చెబుతున్నా, కొడాలి అంటే ఇప్పుడు ఏమని చెప్పచ్చులే కానీ అన్నీ చెప్పుకోవాలి. మాలాంటి వాళ్ళు ఇవన్నీ వస్తే మా మీదకి వస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ మీదకి ఎవరు రారు, చిన్న చిన్న కదా. మా అయితే రేపల్లే, రేపల పక్కన రేపల్ అంటే పక్కన ఓలేరు మాది. మాకు ఈయన అనవాని సత్యప్రసాద్ అంటే రేపల్లి వర్గం, మాది ఏమూరి వర్గం. నక్క ఆనందబాబు గారు కత్తి పద్మనాభంకి వేసా నేను ప్రజారాజ్యం ఓటు. అంటే రేపు 29లో టీడీపీనా వైసీపీనా ఎవరికి వేస్తారు? నేను పవన్ కళ్యాణ్ తరపున నిలబడితే అటు వేస్తాను.